ఇక మొదలెడదామా? కమల్ హాసన్ గారు ఈరోజు స్టేజ్ మీద ఉండేటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళు ట్రైలర్ ని చూసి బాగా ఇమోషనల్ అయ్యారు అండ్ ఆవిడ పాత్ర గురించి ఐఎమ్ సో హ్యాపీ ఈ సినిమా ఇచ్చిన మిస్టర్ మణిరత్నం సార్కి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఐ గాట్ టు యాక్ట్ విత్ మై గురు హియర్ కమల్ సార్ అండ్ it was such an honor and privilege to act with you, sir. I'm so lucky and grateful that I can act with Simbu sir, Trisha ma'am, Abhrami ma'am and Nazir sir and such good actors and Rahman sir is there. It's such a dream team. This film, I don't know if it will happen again. So I'm just grateful that I'm a part of it. ఆ చూడడమే ఒక అదృష్టం. అలాంటి నుంచి ఆయనతో కలిసి యాక్ట్ చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఎనీ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఆర్టిస్ట్ మొత్తం భారతదేశంలో కాదు యావత్ భూప్రపంచంలో లోకనాయకుడు అంటే కమల్ హాసన్. దట్స్ ఆల్. అంటే ఒక క్యారెక్టర్ కోసం ఆయన తీసుకునే శ్రద్ధ, కమిట్మెంట్. సో హీ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ ఎ క్యారెక్టర్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ కమల్ హాసన్. చరిత్ర మనకి బంగారు పుటలు చరిత్ర రాయాల్సి వస్తే కమల్ హాసన్ కోసం ఒక పేజీ కాదు, ఒక పేరా కాదు, ఒక బుక్ రాయాల్సి వస్తుంది. అంటే డెఫినెట్గా ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆన్ ఎర్త్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్ ఆన్ ఎర్త్ ఇస్ మిస్టర్ కమల్ హాసన్. And he is not only a great actor, he is Dronacharya for so many actors, like Ashok Chelvan said, for Chimbu, for everybody. So, in Ittu Saidu, Maniratnam Garu, who changed the Tamil cinema, maybe Indian cinema, వేరే రకంగా చూపించారు. ద కెమెరామెన్ 2 ఆస్కార్ అవార్డ్ విన్ చేసిన ఏ రెహమాన్ గారు అందరూ కలిసి వాళ్ళ కోసం కాదు మీకోసం ఈ ఫిల్మ్ చేశారు. నాకు ఐఎమ్ సో ప్రౌడ్. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. ఫస్ట్ రోజు ఈ ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ వేరే ఎవరికి రాదు, మళ్ళీ నాకే రాదు. After 37 years, I am joining with Mr. Maniratnam and Mr. Kamal Hassan. That is one of the greatest moments in my life, not only in the career. ఒక మంచి సినిమా వస్తే దాన్ని ప్రమోట్ చేయడానికి తెలుగు వాళ్ళ గెలవడానికి వేరే ఎవరు లేరు. మీరు ఇచ్చిన ఆ ప్రేమకి నేను నమస్కారం చెప్తున్నాను. మొదలటి సారీ, నా తెలుగు కొంచెం ఓకేనే, ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి, నేను ట్రై చేస్తాను. తగ్ లైఫ్ సినిమాకి వస్తే ఇది నాకు ఒక డ్రీమ్ కమ్ ట్రూ చెప్తే అది తక్కువ. మణిరత్నం గారితో వర్క్ చేయడం, కమల్ హాసన్ గారితో వర్క్ చేయడం, ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజికల్లో వర్క్ చేయడం అండ్ ఆల్సో ట్రిషా, సింబు, అశోక్, తనికల బర్నీ సార్, నాజర్ సార్, ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరితో వర్క్ చేయడం ఏ ఒక ఆర్టిస్ట్కి ఒక డ్రీమే. అది నాకు అది ట్రూ అయింది. ఐ ఫీల్ వెరీ వెరీ హంబుల్డ్ అండ్ వెరీ ఆనర్డ్ ఫర్ దాట్. And extra special ga undi to be here promoting Thug Life. I want to thank the team. It's been a beautiful journey. I'm so happy to be traveling with them. I'm so happy to see you all. And thank you for the love that you have given me over decades. And even when I didn't do Telugu films for a while, you still consistently gave me that love. Chala, chala, chala thanks. I will always love you. And like Ashok said, Telugu audience vera level da. Eppovam vera level da. No, but he's a very witty and funny person. Extremely. Avakuda okanda, you can just sit and talk to him for hours about anything, and he's extremely funny. Chala pedda sense of humor is on point. This, like I said, I've grown up watching Nayakan also, right? So after 37 years, grown up watching them as fans, to actually
I wanted to see how it was to have a Mani sir and Kamal sir and how they would react. That was very interesting for all of us actors over here. నాకు మిమ్మల్ని చూస్తే ఇక్కడికి వస్తే పుట్టింటికి వచ్చినట్టే ఉంది. ఏదో తప్పిపోయి ఆయన్ని పెళ్లి చేసుకున్నాను చెన్నైకి వెళ్ళి, లేకపోతే ఇక్కడే మీతోనే ఉండిపోయేదాన్ని. సో మళ్ళీ వచ్చాను పుట్టింటికి, మిమ్మల్ని అందరినీ చూడడానికి చాలా చాలా సంతోషంగా ఉంది. నా పాటే నాకు గుర్తుకొచ్చింది. గెస్ట్ చేశారా? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి రోజు రాదు. ఎలా వస్తుంది ఇలాంటి రోజు? గోల్డెన్ డే, గోల్డెన్ మూమెంట్ అని చెప్పొచ్చు. అక్కడ మా బాబాయ్ గారు, ఇక్కడ మా ఆయన అండ్ బెస్ట్ ఆఫ్ టాలెంట్స్ అందరూ కలిసి ఒక చిత్రంతో మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఎంత సంతోషంగా, ఎంత ఎంతూసియాస్టిక్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అలాగే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పెద్ద ఫ్యాన్ అందరికీ, ఆల్ ఆఫ్ దెమ్. సింబు స్పెషల్ ఫ్యాన్, ఎప్పుడో చెప్పాను. అండ్ అశోక్ సెల్వన్ అండ్ భరటి గారు, నాజర్ గారు అండ్ బ్యూటిఫుల్ త్రిష అండ్ అభిరామి అందరూ ఎంత బాగా యాక్ట్ చేశారో చెప్పలేను. ఎందుకంటే మీకంటే ముందు అది చూసే అవకాశం నాకు వచ్చింది. బాబాయ్ గారికి కూడా రాలేదు ఆ అదృష్టం. నేను మాత్రం చూశాను, ఒక 80% రెడీ అయిన తర్వాత చూశాను. అదరగొట్టేశారు అందరూ. అదరగొట్టడం అంటే అదరగొట్టేశారు అందరూ, అంత బాగా చేశారు. ఇట్స్ ఫెంటాస్టిక్. వెరీ హ్యాపీ. మళ్ళీ చెప్తున్నాను, మీలాగే నేను ఒక ఆడియన్స్లో ఒక దాన్ని అలా వెయిట్ చేస్తున్నాను.